సో గాయ్స్, నేను మా గల్లి అన్న వాళ్ళైతే మేమందరం కలిసి ఫిషింగ్ అయితే వచ్చేసినాం అనమాట. సో ఫిషింగ్ చేస్తూనే ఉన్నాం. సో అక్కడ ఒక అతను ఏమన్నాడంటే, అక్కడ ఒక చెట్టు దగ్గర ఒక పైలట్ అయితే చనిపోయిండు, ఆయన సమాధి అక్కడ ఉందని చెప్పేసి అన్నారు. సో అక్కడ మేము దూరం నుంచి చూసినాం అనమాట. చాలా డేంజర్ ఉంది, అది చూస్తే ఇల్లు లెక్కనే ఉందన్నమాట. సో ఏందేమన్నా దగ్గరికి పోయి చూద్దాం. సో గాయ్స్, ఏంటంటే నర్సాపూర్కి దగ్గర లేక్ దగ్గర అనమాట, లేక్ పక్కన మరి ఇక్కడైతే ఒక సమాధి ఉన్నది. ఇది మరి మేబీ చాలా మట్టుకు ఏమనుకుంటున్నారంటే పైలట్ ఇక్కడ చనిపోయిండు, ఇక్కడేం ప్లేస్ లేక మళ్ళీ ఆయన మొత్తం బూడిది అవ్వడం వల్ల ఇక్కడ సమాధి కట్టేసిరు అని చెప్పేసి చాలామంది అయితే మాట్లాడతారనమాట. సో ఇది ఎంతవరకు నిజమో ఏందో అయితే ఎవరికి తెలియదు, కానీ ఇక్కడైతే మరి జరిగిన ఘటన అది 1972లో, అది 1972లో. ఒకసారి చూసుకోవచ్చు గాయస్. మరి ఇట్లా అయితే ఉన్నది ఇక్కడ, చాలా పెద్దగా ఉంది. ఇది ఒక దూరం నుంచి చూసి ఒక ఇల్లు అనుకోవాలి చిన్నగా, పొలం పక్కన పెట్టేసిరు అనమాట. చాలా మందికి కూడా తెలియదు ఇక్కడ అయిందని. అట్లా నర్సాపూర్లో ఎంతమంది అయితే ఉంటారో మీకు తెలుసా తెలీదా, తెలిసిన వాళ్ళు అయితే మరి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మరి ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ఒకసారి, పొగ రాదు లైక్ ఉన్నది ఇడైతే. మరి ఇది ఏందో సరిగా మాకైతే అర్థమైతే లేదు, ఒకసారి చూసుకోవచ్చు. అండ్ ఇంత పెద్దగా ఉందన్నమాట సమాధి. ఫ్రెండ్ గార్డ్ అంటే ఏందో అనుకున్నా, కానీ నిజంగా సమాధి గాయస్. నర్సాపూర్ దగ్గర లేక్ పక్కనే ఉంటుంది, మీరు చూడవచ్చు.